స్టార్ట్. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయే స్టాండర్డ్ ఏంటి? ఇండేస్ 16 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఫస్ట్ దీనికి కూడా ఇవన్నీ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఫస్ట్ 10 days, ఒక మేబీ 10th December వరకు మనకు అవ్వబోయే స్టాండర్డ్స్ అన్ని అంటే అటు ఇంపార్టెంట్ కాదని చెప్పలేము, ఇటు మరీ ఇంపార్టెంట్ అని చెప్పలేము. అన్నిట్లో ఏవో కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఇండెస్ December 10th ఆ టైం నుంచి మనం వెంటనే దీంట్లోకి వెళ్ళిపోతాం, బిజినెస్ కాంబినేషన్ కన్సల్టేషన్ వాళ్ళలోకి వెళ్ళిపోతాం. సో మనకు ట్యూన్ అవడానికి కొంచెం ఒక 10-15 రోజులు పడుతుంది కాబట్టి 10th వరకు మనకు కొంచెం చిన్న చిన్న స్టాండర్డ్స్ చేద్దాం. ఓకేనా? సో ఇండేస్ 16 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఇది మనకి రఫ్ గా మేబీ రేపు ఎల్లుండికి అయిపోతుంది. ఎల్లుండికి కరెక్ట్ గా అవుతుంది. రేపు 2 hours, ఎల్లుండి 2 hours, ఈ రోజు ఒక 1 hour. ఓకేనా? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మొత్తం క్వశ్చన్స్ తో సహా మనం సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ యాజ్ యూజువల్ గా ముందు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత ఇందులో కాన్సెప్ట్ చెప్పేటప్పుడే ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఇప్పుడు నేను ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ పాయింట్ ఉంది, అది మీరు సమ్ చేసేటప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఇలా చెయ్యాలా అన్న ముక్క తెలుస్తుంది. అది డైరెక్ట్ గా ఫార్ములా లాగా విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అని అంటే మనకి అది అర్థం కదా అక్కడికక్కడ. సో సేమ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి నేనే ఇప్పుడు అవి చెప్పేటప్పుడే ఆ పాయింట్స్ డైరెక్ట్ గా సమ్ తో చెప్తాను అని చెప్పేటప్పుడు డైరెక్ట్ గా సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా పాయింట్స్, బేసిక్ పాయింట్స్ అన్ని మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటాం. ఓకే? సో ఫస్ట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇండేస్ 16, ఏఎస్ లో అయితే 10, ఇప్పుడు అది ఇండేస్ 16 చేశాడు. ముందు దీని పేరు ఫిక్స్డ్ అసెట్స్ అని ఉండేది, ఏఎస్ 10 లో పాతది, కానీ దాని పేరు మార్చారు కొంచెం. ఏదో లోపల ఏం పెద్ద మార్చలేదు, కానీ మొత్తం స్టాండర్డ్ తాలూకా నేమ్ మార్చేశారు, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఓకే? సో ఏంటి ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే? ఎక్విప్మెంట్ అంటే తెలుసు మీకు, ప్లాంట్ అదే మిషనరీ అన్నింటినీ మనం ఎక్విప్మెంట్ అంటాం. ప్రాపర్టీ అంటే ల్యాండ్ ఇవన్నీ వస్తాయి. ప్లాంట్ అంటే ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అవన్నీ ప్లాంట్ లోకి వస్తాయి. ఓకే? సో ప్లాంట్ అంటే మనం ఓవరాల్ గా ఫ్యాక్టరీ మొత్తంలో ఉన్నవన్నీ కలిపి ఒక ప్లాంట్ అని అంటాం. ఓకేనా? సో ఇవన్నింటినీ కూడా మనం ఇందులో మెజర్ చేయడం ఎలా ఏంటి అనేది ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు పీపీఈలో ఏ ప్రాపర్టీస్ వస్తాయి? అన్నీ ఓన్లీ ఫ్యాక్టరీవే వస్తాయా, ఆఫీస్ వస్తాయా, అసలు అలాంటివి తెలియాలి కదా ముందు మనకి, అవునా కదా? సో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పీపీఈ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్ అని చెప్తున్నాడు. ఆబ్వియస్లీ ఇవి ఇంటాంజిబుల్ ఐటమ్స్ ఏంటి? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్కడికైనా కనిపించకుండా పోతుందా? లేదు కదా, టాంజిబుల్ ఐటమ్స్ అవి. హెల్డ్ ఫర్, జాగ్రత్తగా చూడండి, యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మీరు ప్రొడక్షన్ కోసం గానీ లేదా సప్లై కోసం గానీ, మీరు ప్రొడక్షన్ కోసం గానీ సప్లై కోసం, ప్రొడక్షన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది, దేనికోసం వాడతాను నేను? ప్రొడక్షన్ కోసం వాడతానా లేదా? సేల్స్ ఆఫీస్ ఉంది, దేనికోసం వాడతాను నేను? సప్లై కోసం వాడతానా లేదా? ఇలా మీరు ప్రొడక్షన్ కోసం వాడినా, సేల్ కోసం వాడినా, అది ఓన్లీ నేను బిల్డింగ్ చెప్పాను, అది ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా ఎందులోకి వస్తాయంట? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లోకి వస్తాయి. అలాగే మీరు రెంట్ కి ఇద్దాం అనుకుంటే, వేరే వాళ్ళకి రెంటల్ కి ఇవ్వడానికి మీరు ఉంచితే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ స్టాండర్డ్ చదువుతున్నప్పుడల్లా మనం ఇండేస్ 40 అని అలాగే ఇంకో స్టాండర్డ్ గురించి టచ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఈ ఇండేస్ 40 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అన్నమాట. దీని పేరేంటి? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఈ స్టాండర్డ్ ఏం చెప్తుందంటే, పర్టికులర్ గా ఆ ప్రాపర్టీ పేరులో ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ నుంచి మీరు జస్ట్ ఆ ప్రాపర్టీలో డబ్బులు పెట్టింది దేనికి? దాని నుంచి లాభం పొందడానికి, ఆ ప్రాపర్టీ నుంచి లాభం పొందడానికి. ఎలా లాభాలు పొందుతారు చెప్పండి? దాన్ని రెంట్ కి ఇచ్చో, లేకపోతే దాని నుంచి అది అమ్ముకొని క్యాపిటల్ గెయిన్స్ తెచ్చుకోనో, ఏదో ఒక విషయంలో దాని నుంచి మీరు లాభం పొందడానికి మాత్రమే కొన్నారు, కానీ దాన్ని మీ ప్రొడక్షన్ లో వాడదామనో, మీ ఆఫీస్ కింద వాడుకుందామని కొనలేదు బిల్డింగ్. ఇప్పుడు నేనున్నాను, ఈ బిల్డింగ్ కొనుక్కున్నాను అనుకోండి, నేను దీన్ని ఏ ఉద్దేశంతో కొనుక్కుని ఉంటాను? నా కోచింగ్ క్లాసుల కోసం నడపడానికి కొనుక్కుని ఉంటాను. అంతేగాని నేను రియల్ ఎస్టేట్ డెవలపర్నా ఆ బిల్డింగ్ కొనుక్కొని అమ్ముకోవడానికి, ఇలాంటి థాట్స్ ఉండడానికి లేదు. అంతేనా కదా చెప్పండి, అవునా కదా? సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేది మీరు చూడాలి. ఇక్కడ నా ఇంటెన్షన్ రెంట్. మరి అయితే సార్ రెంట్ కి ఇవ్వడానికి అంటే దాని అర్థం ఏంటి? వేరే వాళ్ళకి రెంట్ కి ఇవ్వడానికి అంటే దాని నుంచి ఆ ప్రాపర్టీ నుంచి నువ్వు ఇన్కమ్ సంపాదిద్దాం అనుకుంటాం, అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది కదా సార్ అంటే. అందుకే అది ఏమన్నాడు? అదర్ దాన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనుకోండి, అవి తీసుకెళ్ళి ఎందులో కలిపిస్తారు? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో కలిపిస్తారు. మీరు ల్యాండ్ గానీ బిల్డింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో ఓన్లీ రెండే ఉంటాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అని స్టాండర్డ్ పేరు కాదు, దాని స్టాండర్డ్ పేరు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. అంటే ఓన్లీ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగ్. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో మనం మాట్లాడేది రెండింటి గురించి. దేని గురించి? ఒకటి ల్యాండ్, ఇంకోటి బిల్డింగ్. ఆ ల్యాండ్, బిల్డింగ్ దేని గురించి మాట్లాడతాం మనం? అవి జస్ట్ మీరు రెంట్ కి ఇవ్వడానికో, లేకపోతే దాని నుంచి క్యాపిటల్ గెయిన్స్ ఏదైనా తెచ్చుకుందాం అని అనుకుంటేనో, అలాంటివి ఏవైనా చేద్దామనే థాట్ తో మీ దగ్గర ఉంచుకుంటే దాన్ని ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటాం. దాని గురించి ఒక సెపరేట్ స్టాండర్డ్ ఉంది, చదువుకుంటాం అక్కడ. మీరు ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాకుండా ఇంకేమైనా ఎక్విప్మెంట్ రెంట్కి ఇచ్చారనుకోండి, ఎక్విప్మెంట్ రెంట్ గురించి అది కవర్ చేయట్లేదు కదా, మరి అది ఎక్కడ కవర్ అవుతుంది? ఇక్కడే కవర్ అవుతుంది.
ఓకేనా కదా చెప్పండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం నాకు ఒక ఆఫీస్ ఉందిరా, అడ్మినిస్ట్రేషన్ కోసం. అంటే నా ఫ్యాక్టరీ వేరేగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ అంటే డే టు డే నా అకౌంట్ స్టాఫ్ అందరూ అక్కడ ఉంటారు, శాలరీస్ అక్కడ, అదే శాలరీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. ఈ బిల్డింగ్ కూడా ఏమవుతుంది చెప్పండి? ఈ బిల్డింగ్, ఈ ప్రాపర్టీ కూడా ఏమవుతుంది? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా 16 లోనే కవర్ అవుతుంది. ఓకేనా? సో ఇండియా 16 లో నేను 3 చెప్పాను ఇక్కడ ప్రస్తుతానికి. ఏం చెప్పాను చెప్పండి? మీరు ప్రొడక్షన్ లో భాగంగా కానీ, సప్లై లో భాగంగా కానీ వాడదాం అనుకున్నా, లేదా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వాడదాం అనుకున్నా, ఇది కలిపి చెప్పవచ్చు. రెంట్ కి ఇద్దాం అనుకుంటే, అదేంటి సార్ రెంట్ కి ఇద్దాం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కదా అంటే, నేను చెప్తుంది ఇక్కడ ఏ రెంట్ కి ఇద్దాం అనుకుంటే, ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇంకేమైనా రెంట్ కి ఇద్దాం అనుకుంటే ఇందులో కవర్ అవుతుంది, ఇందులోనే. ఓకేనా కదా చెప్పండి. అలాగే ఎండ్ మీకు ఇది ఒక్కటి ఉంటే సరిపోదంట. అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 1 పీరియడ్. 1 పీరియడ్ అంటే జనరల్ గా 1 ఇయర్ అనుకుంటాం. కొంతమంది ట్యాక్స్ పీరియడ్, అదే పీరియడ్ ని 6 మంత్స్ అనుకుంటారు, 2 ఇయర్స్ అనుకుంటారు. ఎలాగైనా జనరల్ గా 1 పీరియడ్ అంటే 1 ఇయర్. 1 ఇయర్ కన్నా ఎక్కువ వాడదాం అనే ఉద్దేశంతో ఉంటేనే కదా అది ప్రాపర్టీ. మీరు ఇప్పుడు ఆలోచించండి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్కడ క్లాసిఫై చేస్తాం? కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్? నాన్ కరెంట్ అసెట్ అంటేనే ఏంటి? మోర్ దాన్ 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉండాలి మీ దగ్గర, అంతేనా కదా చెప్పండి. సో మోర్ దాన్ 1 పీరియడ్ మీ దగ్గర ఉంచుదామనే థాట్ మీకు ఉంటేనే అదేమవుతుంది? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. మీరు గనక వెంటనే అమ్మేద్దాం అనుకుంటే ఇంకో స్టాండర్డ్ ఉంది దాని గురించి. ప్రాపర్టీ హెల్ప్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజల్ స్టాండర్డ్ లో మనం ఓకేనా కదా చెప్పండి. సో ప్రస్తుతానికి మనం మాట్లాడేది ఏంటంటే, పీపీ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో మనం మాట్లాడేది ఏంటంటే, మీరు ఆ బిల్డింగ్ ని, మీరు ఆ ప్రాపర్టీని కానీ, ప్లాంట్ ని కానీ, ఎక్విప్మెంట్ కానీ దేనికోసం వాడాలి? మీ ప్రొడక్షన్ పర్పస్ కోసం వాడాలి, సప్లై కోసం వాడాలి, లేదా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వాడాలి, లేదా రెంట్ కి ఇవ్వడానికి కూడా అదర్ దాన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే. ఓకేనా కదా చెప్పండి. తర్వాత మీకు ఏం చెప్పాను? అండ్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 1 పీరియడ్. ఓకేనా కదా చెప్పండి. ఓకే. ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ విషయంలోనే కొంచెం క్లారిటీ కావాలి కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రాపర్టీ హెల్ప్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్ ఏమవుతుందో చెప్పండి? ప్రొడక్షన్ కోసం, సప్లై కోసం వాడితే ల్యాండ్ అండ్ బిల్డింగ్ అది ఏమవుతుంది అని చెప్పాను ఇప్పుడే. ఎందులో కవర్ అవుతుంది? ఇండియా 16 లోనే కవర్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వాడినా కూడా అది ఎందులో కవర్ అవుతుందని చెప్పాను ఇప్పుడే. ఇండియా 16 లోనే కవర్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటాం. ఇండియా 16 లోనే కవర్ అవుతుంది. అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ చూడండి, అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్ కోసం వాడినా, క్యాపిటల్ అప్రిసియేషన్ మీకు గుర్తుందా? అదే ఇందాక క్యాపిటల్ గెయిన్ సంపాదిద్దామనే ఆ బిల్డింగ్ ఉద్దేశంలో బిల్డింగ్ ఉన్నా, అన్డిటర్మైండ్ యూస్, అసలు ఎందుకు, అసలు దీనికి వాడదాం దానికి వాడదాం అని ఏం థాట్ తో లేదు, ఎందుకో కొనిసాం అంతే. దేనికో వాడితే కదా అది ఇండియా 16 లోకి అవుతుంది. దేనికి వాడదాం అని క్లారిటీ కూడా లేకపోయినా అవన్నీ ఇందులో కవర్ అవుతాయి అని చెప్పాను. ఇండియా 40 లో కవర్ అవుతుంది. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? సో ఇండియా 40కి 16కి ఈ మాత్రం డిఫరెన్స్ తెలియాలి మీకు. అంటే అందులో ఉండే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏంటి, ఇందులో ఉండే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏంటి అని రేపు పొద్దున్న ఎవడైనా వచ్చి, అరే ల్యాండ్ అండ్ బిల్డింగ్ మరి ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది కదరా, ఏది ఏది ఎక్కడ కవర్ అవ్వాలంటే మీరు ఏం చెప్పాలి? అరే అది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కు వాడినా, ప్రొడక్షన్ పర్పస్ కు వాడినా, సప్లై పర్పస్ కు వాడినా అది ఏమవుతుంది? ఇండియా 16 లోకి వస్తుంది. లేదురా అలా కాకుండా నువ్వు దాన్ని దేనికి వాడుతున్నావు? అది ఏదో ఇన్వెస్ట్మెంట్, అంటే సింపుల్ గా చెప్పాలంటే దాని నుంచి ఏదైనా రెంట్ ఇన్కమ్ సంపాదిద్దాం అనుకున్నా, క్యాపిటల్ అప్రిసియేషన్ చేద్దాం అనుకున్నా, అసలు యూజే తెలియదు, దేనికోసం కొన్నా తెలియదు, అలాంటి వాటి కోసం వాడినా, అలాంటివన్నీ ఏమవుతాయి చెప్పండి? ఇండియా 40లో కవర్. ఓకేనా కాదా చెప్పండి. ఓకే. క్లాసిఫికేషన్ చాలా మారిపోద్ది ఇండియా 16కి 40కి, అందుకనే డిఫరెన్స్ తెలియడం మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా కదా చెప్పండి. అదే నేను ప్లాంట్ అండ్ అదే ఓన్లీ మెషినరీ రెంట్కి ఇస్తే పీపీలోనే కవర్ అవుతుంది, ఇండియా 16 లోనే కవర్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. బిజినెస్ ఈజ్ ఆఫ్ నా బిజినెస్ బిల్డింగ్ రెంట్ కి ఇవ్వడమే నా బిజినెస్ అనుకోండి, అప్పుడు నా ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుందా? బిల్డింగ్ అవ్వదు. సార్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతా లేదా అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. బిజినెస్ ఈజ్ ఆఫ్ గివింగ్ బిల్డింగ్ ఆన్ రెంట్ అనుకోండి, మీ బిజినెస్ బిల్డింగ్ రెంట్ కి ఇవ్వడం అనుకోండి, మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త చూడండి. నేను ఇందాక చెప్పాను, ఏదది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఆ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తేడా చూడండి. నా బిజినెస్ బిల్డింగ్ రెంట్ కి ఇవ్వడం బిజినెస్ అనుకోండి, అదొక ఎగ్జాంపుల్. నా బిజినెస్ మొబైల్ ఫోన్ బిజినెస్, నేను ఏదో నా ఖాళీగా బిల్డింగ్ పడున్నది, ఇంకో ఫ్లోర్ పడున్నదని రెంట్కి ఇచ్చాను. రెండింటికి తేడా ఉంది. నా మెయిన్ పర్పస్ నేను బిల్డింగ్ రెంట్ కి ఇవ్వడమే నా మెయిన్ పర్పస్, అదొక బ్యాచ్. ఇప్పుడు నేను కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కదా, ఒక రూమ్ ఖాళీగా ఉందని చెప్పి నేను ఏం చేశాను, ఆ రూమ్ ఖాళీకి రెంట్కి ఇచ్చాను. ఓకేనా, అదొక పర్పస్. వీళ్ళిద్దరికి తేడా ఉంది మళ్ళీ, జాగ్రత్తగా చూడండి. నా ఇంటెన్షన్ చూడండి ఫస్ట్. ఇప్పుడు యాక్చువల్ గా నేను ల్యాండ్ అండ్ బిల్డింగ్ దేనికోసం వాడదాం అనుకున్నాను, నా కోసం వాడుకుందాం అనుకున్నాను, ఏదో ఖాళీగా ఉందని చెప్పి నేను అది దేనికోసం ఇచ్చాను, ఎవరికో రెంట్ కి ఇచ్చాను. ఇక్కడ నీ ఇంటెన్షన్ ఏమైనా ల్యాండ్ అండ్ స్టార్టింగ్ నుంచి రెంట్ కి ఇద్దామనే ఇంటెన్షన్ తో ఉన్నావా? లేదు. కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ నీకు ఒక ఖాళీ ప్లేస్ ఉంది, రెంట్ కి ఇద్దామనే ఉద్దేశంతోనే ఆ ప్లేస్ ని ఉంచుకున్నావు. ఇంకా అమ్మకుండా ఎందుకు ఉంచుకున్నారా? రెంట్ వస్తుంది కదా అని అది ఉంచుకున్నావు, అవునా కదా? అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేయమంటున్నాడు.
ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి. నా మెయిన్ బిజినెస్ రెంట్ కి ఇచ్చే బిజినెస్ అనుకోండి. నీ మెయిన్ బిజినెస్ రెంట్ కి ఇచ్చే బిజినెస్ కాబట్టి ఇవన్నీ నీకు కావాలి ఖచ్చితంగా. ఇక నీ బిజినెస్ లో కావాలి బిల్డింగ్. ఎందుకు? నా దగ్గర 100 బిల్డింగ్లు ఉన్నాయి. 100 బిల్డింగ్ నేను ఏం చేస్తుంటాను? అలాగా రెంట్కి ఇస్తున్నాను. సర్వీస్ అపార్ట్మెంట్స్. నా దగ్గర సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఏంటి? ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నాను, ఒక 20 ఫ్లాట్లు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒక రోజుకి 2 రోజులకి రెంట్కి ఇస్తుంటాను. సో ఇక్కడ నా మెయిన్ బిజినెస్ ఏంటి? రెంట్కి ఇవ్వడం. అప్పుడు నాకు అది మెయిన్ అసెట్ అవుతుంది. అప్పుడు నేను అది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కింద చూపించు. ఓకేనా? ఈ డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నీ మెయిన్ బిజినెస్ అదనుకో, మళ్ళీ అది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. ఇక్కడ మరి రెంట్కి ఇచ్చింది ఏంటి యాక్చువల్ గా? బిల్డింగ్. మీరు ఏమనాలి? రెంట్ కి బిల్డింగ్ ఇస్తే వెంటనే ఇందాక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంటంటే మీ బిజినెస్ బిల్డింగ్ బిజినెస్ అనుకోండి, బిల్డింగ్ రెంట్కి ఇచ్చే బిజినెస్ అనుకోండి, అప్పుడు కూడా మీకు అది ఏమవుతుందంట? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. ఓకేనా కాదా? ఈ మాత్రం డిఫరెన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా కాదా? తర్వాత నెక్స్ట్ చూడండి. ఎనీ అసెట్ అదర్ దాన్ ల్యాండ్. మీకు ఇది ఇందాకలే చెప్పాను, ల్యాండ్ బిల్డింగ్ కాకుండా ఇంకేది రెంట్కి ఇచ్చినా అది ఆటోమేటిక్ ఏమైపోతుంది చెప్పండి? పీపీఏ అయిపోతుంది. తర్వాత ఫ్యాక్టరీ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్, కంపెనీ క్వార్టర్స్ ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? పీపీఏ అవుతాయి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో అమ్మేవాడు, నువ్వు జస్ట్ ల్యాండ్ కొని అమ్ముతుంటావు అలాగా, అప్పుడు నీకు ఏమవుతుంది చెప్పండి? అది ఇన్వెంటరీ. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? సో యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ అవుతాము? ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్ కి ఇచ్చేటప్పుడు, అది కూడా రెంట్ కి ఇచ్చేటప్పుడు మనం అందులో ఏం చూస్తాం? మనం క్లియర్ గా ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్ లో మనం రెండు రకాలు చెప్పాను. నేను ఏం చెప్పాను? మీ మెయిన్ బిజినెస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్ కి ఇచ్చే బిజినెస్ అనుకోండి, అప్పుడు ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. మీ మెయిన్ బిజినెస్ అది కాదు, అయినా కూడా మీరు రెంట్ కి ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకేనా కాదా చెప్పండి? ఓకే. తర్వాత స్పేర్ పార్ట్స్ గురించి, స్టాండ్ బై ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, వాటి గురించి ఏం చెప్తున్నారు చూడండి. ఒకవేళ పీపీఈ డెఫినేషన్ మీట్ అయింది అనుకోండి, పీపీఈ డెఫినేషన్ కింద చెప్తాను. పీపీఈ డెఫినేషన్ మీట్ అయితే ఇండియా 16 లో వేయండి. పీపీ డెఫినేషన్ మీట్ అవ్వకపోతే మనకు ఉంది కదా ఇందాక చదువుకున్నాం, ఇండియా 2 లో తోసేయండి. మరి ఇప్పుడు పీపీ డెఫినేషన్ ఏంటో తెలియాలి, అవునా కదా? ఆ పీపీ డెఫినేషన్ గురించి మనం ఇప్పుడు చదువుతాం. ఓకేనా కదా చెప్పండి? ఓకేనా? పీపీఈ ఒక ఒక అసెట్ ని ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కింద రికాగ్నైజ్ చేయాలి అంటే ఫస్ట్ అది రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వాలి. ఏంటి సార్ ఆ రికాగ్నిషన్ క్రైటీరియా అంటే? కొంచెం కొన్ని క్వాలిఫికేషన్స్ మీట్ అవ్వాలి. ఆ క్వాలిఫికేషన్ మీట్ అయితేనే అది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కింద నేను చూపించుకోగలను. ఏంటి సార్ ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా అంటే? ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి. అంటే ఏంటి? దాని నుంచి మీరు సంపాదించగలగాలి. దానివల్ల ఏ ఉపయోగం లేదనుకోండి, అది వేస్ట్. అసెట్ అంటేనే ఏంటి? దాని నుంచి ఏదైనా జనరేట్ అవ్వగలిగితేనే దాన్ని అసెట్ అంట. అసెట్ అని ఎప్పుడు అంటే చెప్పండి? అరే నీ ఆస్తి అని అంటే ఏంటి? దాని నుంచి నువ్వు ఎప్పటికైనా ఇన్కమ్ సంపాదించగలవు అనే నమ్మకం ఉంటేనే దాని ఆస్తి అంటాం. అవునా కదా చెప్పండి? దాని నుంచి ఏది రాదంటే అది అన్ని ఆస్తి అవుతుంది. అవునా కదా? సో ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి అండ్ దాన్ని క్లియర్ గా మెజర్ చేయగలగాలి. మెజర్ చేయలేకపోతే అప్పుడు నువ్వు ఎలా చూపిస్తావు బుక్స్ లో అసెట్ కింద? అవునా కదా? మీరు ఇదే కాదు, ఏదైనా సరే బుక్స్ లో చూపించాలంటే మెజర్ చేయగలగాలి రిలయబుల్ గా. మెజర్ చేయలేనప్పుడు దాన్ని ఎలా చూపించాలన్నా బుక్స్ లో చూపించడానికి వాల్యూ ఉండాలి కదా మన దగ్గర, చూపించడానికి కుదరదు. సో రికాగ్నిషన్ క్రైటీరియాలో మీట్ అవ్వాలంటే రెండు ఉన్నాయి, రెండు పాయింట్స్ ఉన్నాయి. ఏంటని చెప్పాను నేను? ఫస్ట్ ఏం చెప్పాను నేను? ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి, కంపెనీకి ఇన్ఫ్లోస్ ఉండాలి, ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ రావాలి. ఇంకోటి ఏం చెప్పాను నేను? కాస్ట్ ని క్లియర్ గా మెజర్ చేయగలగాలి. ఈ రెండిట్లో ఒక్కటి మీట్ అవ్వకపోయినా, రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వకపోయినట్టే. అప్పుడు నేను పీపీఈ కింద చూపిస్తాను, చూపించను. ఓకేనా కాదా చెప్పండి? ఓకే. ఒక్కసారి ఇనిషియల్ రికాగ్నిషన్కి వెళ్లే ముందు ఒకసారి ఏం చదివాము ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. నేను ఫస్ట్ మనం మాట్లాడుతుంది ఏ స్టాండర్డ్ గురించి? ఇండియా 16 అంటే ఏంటి? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఓకేనా? ఫస్ట్ నాకు చెప్పండి, మీరు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ గా వాడినా, ఆఫీస్ పర్పస్ గా వాడినా, ఫ్యాక్టరీ పర్పస్ కి, సప్లైకి, దేనికి వాడినా అవన్నీ ఏమవుతాయి చెప్పండి? కళ్ళు మూసుకొని ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో తోసేయచ్చు. మీరు మెషినరీ ఉంది, రెంట్కి ఇస్తున్నారు, ఏమవుతుంది చెప్పండి? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలోకి వెళ్ళాలి అంటే ఒకటే, ఏంటది? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయి ఉండాలి. మీరు ఆ బిజినెస్ లో ఉండాలా ఉండకూడదా? మెయిన్ బిజినెస్ అదే కాకూడదు. మెయిన్ బిజినెస్ అదైంది అనుకోండి, మళ్ళీ అదేమవుతుంది? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అయిపోతుంది. మీ మెయిన్ బిజినెస్ అది కాకూడదు, మీరు రెంట్కి ఇస్తుండాలి. అప్పుడు ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే అది ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ స్టాండర్డ్ నెంబర్ ఎంత? ఇండియాస్ 40. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి? 6 days. మీ మెయిన్ బిజినెస్ ల్యాండ్లు కొనడం అమ్మడం అనుకోండి, అప్పుడు ఇన్వెంటరీ అయిపోతుంది. ఓకేనా? ఇండియాస్ 2 లోకి వెళ్ళి స్పేర్ పార్ట్స్ లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి చెప్పాను? ఇండియా 16 డెఫినేషన్ మీట్ అయితే ఇండియా 16 మీట్ అవ్వకపోతే ఇండియాస్ 2. ఓకేనా కాదా చెప్పండి? ఇంకా
మీకు ఇంకోటి చెప్పాను నేను. అలాగే అండ్ ఇట్ షుడ్ బి యూస్ ఫర్ మోర్ దెన్ 1 పీరియడ్. 1 ఇయర్ కన్నా ఎక్కువ వాడితేనే అది అవుతుందని చెప్పాను. తర్వాత మీరు నాకు ఇది చెప్పండి. రికగ్నిషన్ క్రైటీరియా 2 చెప్పాను నేను. ఏంటండి? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి దాని నుంచి. ఇంకోటి ఏం చెప్పాను నేను? కాస్ట్ క్యాన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఈ రెండు అవ్వాలా? రెండిట్లో ఒకటైతే చాలా? రెండు అవ్వాలి. ఓకేనా కాదా చెప్పండి. ఇప్పుడు ఇనీషియల్ గా ఎంతకి రికాగ్నైజ్ చేయాలి అంటే బుక్స్ లో ఎంతకి చూపించాలి? కొన్నావు ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు కొన్నావు, కన్స్ట్రక్ట్ చేసావు, ఏదో ఒకటి చేసావు. ఇప్పుడు దాన్ని ఎంతకి మెజర్ చేయాలి? ఇఫ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇస్ పర్చేస్డ్ ఆర్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్, ముందు ఇట్ షుడ్ బి రికాగ్నైజ్డ్ అట్ కాస్ట్. ఫస్ట్ ఎప్పుడైనా సరే కాస్ట్ కి మెజర్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఒకటి దగ్గర కొన్నావురా బిల్డింగ్, అది యాక్చువల్ గా మార్కెట్ వాల్యూ 20 కోట్లు ఉందిరా, నువ్వు 10 కోట్లు పెట్టి కొనేసావురా. నువ్వు మార్కెట్ వాల్యూ 20 కోట్లు ఉంది కదా అని 20 కోట్లు చూపిస్తావా? లేదు. ఇనీషియల్ మెజర్మెంట్ లో ఎప్పుడైనా సరే అంతకు చూపించాలి. 10 కోట్లు నువ్వు ఎంత పెట్టుకున్నావు అంతకే చూపించు. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ లో ఏం చేస్తావో తర్వాత చూద్దాం, అవి మనం తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఈ స్టాండర్డ్ లో చదువుతాం. ఇనీషియల్ మెజర్మెంట్ అంటే స్టార్టింగ్ కొన్న రోజు నువ్వు ఎంతకు రికార్డ్ చేయాలి? ఎంతకు రికార్డ్ చేయాలి? కాస్ట్ కి రికార్డ్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి. కాస్ట్ అంటే ఇంకేమేమి ఇంక్లూడ్ అవుతాయి అందులో? ఎనీ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ నెసరీ టు బ్రింగింగ్ ద పీపీ టు ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్. మనం ఇన్వెంటరీలో కూడా చదువుకున్నాం సేమ్ ఇదే పాయింట్, అవునా కదా? ప్రెసెంట్ లొకేషన్ కి కండిషన్ కి తీసుకురావడానికి మనం పెట్టాల్సిన ఖర్చులన్నీ మనం దానిలో ఏం చేస్తాం? కలుపుతాం. ఓకేనా కాదా చెప్పండి. అందులో ఏవేవి మైనస్ లో యాడ్లు చేస్తాం ఒక్కొక్కటి చూద్దామా? ఆల్రెడీ మీకు తెలుసు. పర్చేస్ ప్రైస్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ట్రేడ్ డిస్కౌంట్ లెస్. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ నాన్ రీఫండబుల్ అయితే యాడ్ చేస్తాం, ఓన్లీ ఇఫ్ నాన్ రీఫండ్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ సేమ్, ఏదైనా నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఏవైనా సరే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. స్టాంప్ డ్యూటీలు ఏమైనా కడితే యాడ్ చేస్తాం. లీగల్ ఫీజులు కట్టినా యాడ్ చేస్తాం. వన్ టైం జాయినింగ్ ఫీజ్ ఆఫ్ బిల్డింగ్ అసోసియేషన్, అది ఆ బిల్డింగ్ లో నీకు ఒక ఫ్లాట్ ఇచ్చారు, ఆ ఫ్లాట్ లో నువ్వు ఇక్కడ దిగినందుకు గాను వన్ టైం ఫీజు కట్టాలి అని ఏదో చెప్పారు. ఏదైతే ఏంటి, రీఫండబుల్ నాన్ రీఫండబుల్ చూస్తాం మనం. నాన్ రీఫండబుల్ అనుకోండి, కళ్ళు మూసుకుని ఏం చేస్తాం? యాడ్ చేసేయండి. ఓకేనా కదా. కొంతమంది అడుగుతారు, సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు, మళ్ళీ ఖాళీ చేసినప్పుడు ఇచ్చేస్తామంటారు. అప్పుడు అది అది దీని కాస్ట్ లో యాడ్ చేసింది. ఓకేనా కదా, అది వేరే చూపించు. నెక్స్ట్ ఇనీషియల్ డెలివరీ ఆర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. మిషనరీ అనుకోండి, డెలివరీ కాస్ట్ లో అవన్నీ ఏం చేయాలి? దానికి యాడ్ చేయాలో లేదో చెప్పండి. హ్యాండ్లింగ్ కాస్ట్ యాడ్ చేస్తాం. ఇన్స్టలేషన్ అండ్ అసెంబ్లీ కాస్ట్ యాడ్ చేస్తాం. ప్రొఫెషనల్ ఫీజు, కన్సల్టెంట్ ఫీజు, అడ్వైజర్ ఫీజు, ఆర్కిటెక్ట్ ఫీజు, ఏదైనా సరే బిల్డింగ్ పెట్టడానికి ఫీజులు రా. లీగల్ ఫీజులు అయితే ఏంటి, ఆర్కిటెక్ట్ ఫీజు అయితే ఏంటి, ఏదైనా సరే ఇవన్నీ ఏం చేస్తాం చెప్పండి? యాడ్ చేస్తాం. సైట్ ప్రిపరేషన్ కాస్ట్, ఇప్పుడు ల్యాండ్ కొన్న తర్వాత దాన్ని మళ్ళీ క్లియర్ గా దాని మీద బిల్డింగ్ కట్టడానికి ల్యాండ్ అంతా క్లీన్ చేయించి అవన్నీ చేస్తాం కదా, మరి ఆ ఖర్చులు కూడా ఏం చేస్తాం? బిల్డింగ్ కాస్ట్ యాడ్ చేస్తామా లేదా? యాడ్ చేస్తాం. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కి మనం వాటికి పర్మిషన్లు తెచ్చుకుంటాం కదా, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవీఎంసీకి, వాటికి అయ్యే ఖర్చులు అవన్నీ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. డైరెక్ట్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, కన్స్ట్రక్షన్ చేసాం అనుకోండి, ఇవన్నీ ఏం చేస్తాం? దానికి యాడ్ చేస్తాం. ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్, లేబర్ కాస్ట్ ఏం చేస్తాం? యాడ్. టెస్టింగ్ కాస్ట్, మరి దానికోసం ఏదైనా టెస్ట్లు లాంటివి, అది నడుస్తుందా లేదా, శుభ్రంగా పనిచేస్తుందా లేదా, ఇలాంటి టెస్టింగ్ కాస్ట్ ఏం చేస్తాం మనం? యాడే చేస్తాము. ఓకేనా కాదా? నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ డిస్మాంట్లింగ్. ఇది ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా ఇండియా 16 లో యాడ్ చేస్తుంది. ఇది ఏంటో చూడండి. ఇప్పుడు నేను బిల్డింగ్ దిగాను, రెంట్కి దిగాను. రెంట్కి దిగాక ఇక్కడ నేను అన్నాను, వీళ్ళు రెంట్కి ఇచ్చినప్పుడు నేను అన్నాను, ఇక్కడ నేను మధ్యలో పార్టీషన్స్ వేసుకుంటానని చెప్పాను. వాళ్ళు అన్నారు సరే, పార్టీషన్ వేసుకుంటే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ చేయించాలి, నేను చేయించుకుంటాను, పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మా ఇద్దరికి మధ్యలో లీజ్ అగ్రిమెంట్ 10 years అనుకోండి. వాళ్ళు ముందే చెప్పారు 10 years అవుతుంది, వెళ్ళిపోతావు చూడు ఇక్కడ నుంచి. వెళ్ళిపోయేటప్పుడు ఇవేమైతే పెట్టావో ఇవన్నీ డిస్మాంటిల్ చేసి నీట్ గా అవన్నీ చేసి నాకు ఇచ్చే అన్నారు. నేను ఓకే అండి పర్లేదు అని అన్నాను. ఎందుకంటే 10 years వరకు నాకు బాగానే వస్తుందని అనుకుంటున్నాను. 10 years తర్వాత ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి యథావిధిగా తయారు చేసి ఇచ్చేస్తానని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఖర్చు పెడతావు, ఒక యాడ్ చేస్తావు, అది పెద్ద ప్రాబ్లం కాదు. మళ్ళీ చివరిలో ఎప్పుడో డిస్మాంటిల్ చేయాలి కదా. ఎప్పుడు డిస్మాంటిల్ చేయాలి? 10 years తర్వాత డిస్మాంటిల్ చేయాలి. ఇప్పుడు ఈ 10 years తర్వాత పెట్టబోయే ఖర్చు బిల్డింగ్ కాస్ట్ లో కలపాలి అని చెప్తుంది ఇండియా 16. కలపాలన్నప్పుడు సార్ 10 years తర్వాత ఇది మొత్తం డిస్మాంటిల్ చేయడం ₹1,00,000 అవుతుంది అని చెప్పాను. అంటే సార్ ₹1,00,000 కలపాలి ఇప్పుడు అంటే 1,00,000 కాదు, 10 years తర్వాత ₹1,00,000 అవుతుంది అంటే మరి దాని తాలూకు ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉందో లెక్కెట్ట. ఓకేనా. ప్రెసెంట్ వాల్యూ కాన్సెప్ట్ ఏంటి? ఈ రోజు ₹1, రేపు అలాగే ఎగ్జాక్ట్ గా ₹1తో సమానమా? కాదు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ₹100 ఒకటి సంపాదించాడు. ఓకేనా. ₹100 తీసుకెళ్లి ఆడ బ్యాంక్ లో వేసాడు అనుకోండి, 10% ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, వాడికి 1 year లో ఎంత అవుతుంది? 110 అవుతుంది. అంటే నువ్వు ఈ రోజు ₹100 సంపాదించినోడు 1 year 110 సంపాదించినోడు ఒకటేనా కాదా? ఒకటే. ఎందుకు చెప్పండి. ఈ రోజు 100 సంపాదించినోడు బ్యాంక్ లో వేసినా ఆడికి 1 year తో అదే అవుతుంది, 110 అవుతుంది.
అంతేనా కదా చెప్పండి. సో రూపాయి వాల్యూ మారుతూ ఉంటది కాబట్టి మరి 1 ఇయర్ తర్వాత 110 రూపీస్ కి ప్రెసెంట్ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఎంత 100 రూపీస్ అని ఎలా వస్తుంది? 110 డివైడెడ్ బై ఈ 10% చేశాను అనుకో, సారీ 1.1, 110 డివైడ్ బై 1.1 చేశాను అనుకో, ఎంత వస్తుంది? 100 వస్తుంది రాదా చెప్పండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ వాల్యూకి డివైడెడ్ బై 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అయితే అంత. ఓకేనా కాదా చెప్పండి. ఎందుకంటే ఇది కూడా ప్రెసెంట్ వాల్యూ, ఈ ప్రెసెంట్ వాల్యూ ఇంటూ ఇది చేసినప్పుడు ఇది వచ్చినప్పుడు ఇది డివైడ్ బై చేస్తేనే కదా అది వస్తుంది. అవునా కాదా చెప్పండి. సో మీరు ఏం చేయాలని చెప్తున్నాడు, ఫ్యూచర్ వాల్యూ ఏదైనా ఉంటే అంటే ఆ డిస్మాంట్లింగ్ కాస్ట్ కానీ, డీకమిషనింగ్ కాస్ట్ కానీ, రీస్టోరేషన్ కాస్ట్, డిమాలిషన్ కాస్ట్, ఇలాంటి ఏ ఖర్చులు ఉన్నా ఎస్టిమేట్ చేసుకోండి ఫస్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది. దాన్ని మీరు ఏం చేయాలి, ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి ఆ ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చిన అమౌంట్ ని తీసుకెళ్లి దేంట్లో యాడ్ చేయాలి, కాస్ట్ లో యాడ్ చేయాలి. సార్ ఇవన్నీ కాస్ట్ లో పై ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మాకు తెలుసు కాస్ట్ లో యాడ్ చేయడానికి ఏదైనా ఖర్చు అయితే మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టలేషన్ ఖర్చు అయిందిరా, మీరు ఏం చెప్పారు, ఇన్స్టలేషన్ కాస్ట్ యాడ్ చేస్తామా చేయమా, చేస్తాం. అప్పుడు మీరు ఏం చెప్పారు, అసెట్ అనుకుందాం, అది అసెట్ అకౌంట్, ఇన్స్టలేషన్ 1000 రూపాయలు అయింది, మీరు ఏం చేస్తారు, అసెట్ అకౌంట్ కి 1000 రూపాయలు వేసి టూ ఏం చేస్తారు, క్యాష్ ఇస్తారు, వాళ్ళు 1000 రూపాయలు వేస్తారు. ఓకే బాగానే ఉంది. మరి ఇప్పుడు డీకమిషనింగ్ లయబిలిటీ అంటే నిజంగా డబ్బులు వెళ్తాయి, ఈ రోజు నిజంగా డబ్బులు వెళ్తాయా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 1,10,000 1 ఇయర్ తర్వాత ఖర్చు పెట్టాలనుకున్నాం, లేదా 10 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఖర్చు పెట్టాలనుకోండి. దాని ప్రెసెంట్ వాల్యూ తీసుకురండి, ఎంత, 1 lakh. అవునా కదా. ఇప్పుడు ఈ 1 lakh ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి, అసెట్ అకౌంట్ డెబిట్ చేస్తారు, అదైతే తెలిసింది. ఎందుకు కింద ఇప్పుడు ఎడిషన్స్ లో చూపించాను నేను, అసెట్ అకౌంట్ కి 1 lakh వేస్తారా, క్యాష్ వెళ్తుందా ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ప్రొవిజన్ ఒకటి క్రియేట్ చేయాలి, దాని పేరు డీకమిషనింగ్ లయబిలిటీ అని ఒకటి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి దానికి ఎంత వేస్తాము, 1 lakh వేస్తాం. ఇది ఫ్యూచర్ లో ఏమవుతుంది చెప్పనా, ఈ అసెట్ అకౌంట్ మీద మామూలుగా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. ఈ డీకమిషనింగ్ లయబిలిటీ ప్రతి ఇయర్ అన్వైండ్ అవుతుంది. అన్వైండ్ అవ్వడం అంటే ఏంటి, ప్రతి ఇయర్ దాని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ యాడ్ అయ్యి యాడ్ అయ్యి యాడ్ అయ్యి యాడ్ అయ్యి అది లాస్ట్ కి ఎంతకి వెళ్తుంది, 1,10,000 కి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఇయర్ తీసుకున్నాం, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ కి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ చెప్పనా, ఇది 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది లేదా, ఎంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది, 1 lakh మీద 10% ఎంత, 10,000 అయినా కదా. ఇంట్రెస్ట్ మీకు ఖర్చా, ఇన్కమ్ అయిపోతుంది. లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఖర్చే కదా. ఖర్చుకి ఎంట్రీ ఏంటి, ఇంట్రెస్ట్ అకౌంట్, ఎంత, 10,000 టు డీకమిషనింగ్ లైబిలిటీ. నిజంగా ఎవరికి ఇస్తాం ఇంట్రెస్ట్, ఎవరికి ఇవ్వవు, ఎంత, 10,000. ఇప్పుడు డీకమిషన్ లైబిలిటీ మొత్తం వాల్యూ ఎంత అయింది, 1,10,000. నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది చెప్పండి, డీకమిషనింగ్ లైబిలిటీ డెబిట్ కొట్టేస్తావు, ఎంత, 1,10,000 టు క్యాష్. మరి ఖర్చు పెడతావు కదా ఇప్పుడు, 1,10,000. ఓకేనా కదా. దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఇంకా పెద్ద క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ ఒకటి 6 గంట అవుతుంది. సో ఆ క్వశ్చన్ లో మనం ఇంకా క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఓకేనా, బేసిక్ ఎంట్రీస్. ఓకేనా కదా చెప్పండి, అర్థమైంది డీకమిషనింగ్ లయబిలిటీ. సో డీకమిషనింగ్ లయబిలిటీ మనం ఎంతకి రికాగ్నైజ్ చేయాలి, డీకమిషనింగ్ ఇనిషియల్ గా రికాగ్నైజ్ చేయాలా లేదా, చేయాలి. ఎంతకి, ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి రికాగ్నైజ్ చేయాలి. అది ప్రతి ఇయర్ కి ఏమవుతుందని చెప్పాను, అన్వైండింగ్ జరుగుతుంది. అంటే ప్రతి ఇయర్ అలాగ ఇంట్రెస్ట్ పెరిగి 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 అలాగ వెళ్తాం. ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ప్రతి ఇయర్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ డెబిట్ కొట్టారు కదా, ఇంట్రెస్ట్ క్లోజ్ అవ్వాలా లేదా, నామినల్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఏ అకౌంట్, నామినల్ అకౌంట్ క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి, పిఎన్ఎల్ పంపించేయాలి. అంటే పిఎన్ఎల్ టు ఇంట్రెస్ట్, ప్రతిసారి పిఎన్ఎల్ డెబిట్ అవుతుంది ఇండైరెక్ట్. ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా. ఎనీ అదర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ ఇచ్చిన అవన్నీ కూడా మీరు ఏం చేస్తారు, యాడ్ చేస్తారు. అంటే ఇందులో మీరు అన్ని తెలిసినవే, ఒక్కటి ఇదే కొత్త పాయింట్. ఓకేనా కాదా చెప్పండి. ఓకే, ఇన్ సైలెంట్ సిచ్యువేషన్ ఏం చెప్పకపోతే మీకు ఏం చెప్పాను, ట్యాక్సెస్ అన్ని నాన్ రీఫండబుల్ అనుకోమని చెప్పామా లేదా, ఇన్వెంటరీస్ లో కూడా మనం అదే చేసాం, అవునా కదా చెప్పండి. ఆ తర్వాత ఏవేవి ఇంక్లూడ్ చేయకూడదు, ఇన్వెంటరీస్ లో ఏవేవి ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పేసారు. చెప్పండి, ఇన్వెంటరీస్ లో ఏవేవి ఇంక్లూడ్ చేయకూడదు, స్టోరేజ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ కాస్ట్, అబ్నార్మల్ లాసెస్, ఇంకా క్యాష్ డిస్కౌంట్స్, అంతేనా, ఏది రీఫండబుల్ ట్యాక్సెస్, అలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేయలేదు, అంతేనా కదా. ఇప్పుడు దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ చేయకూడదు జాగ్రత్త చూడండి. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్, స్టాఫ్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఈ ఒక ఎక్విప్మెంట్ తెచ్చాను, ఆ ఎక్విప్మెంట్ నడపడానికి స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ కాస్ట్ తీసుకొచ్చి ఈ అసెట్ కాస్ట్ లో కలుపుతావా, కలపకూడదు. సంబంధం ఏముంది అసలు, ఇప్పుడు అసెట్ రెడీగానే ఉందా లేదా, అసెట్ రెడీగానే ఉంది, ఆడికి నడపడం రాకపోవడం వల్ల వాడికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది, దానికి అసెట్ కి రిలేషన్ ఏమైనా ఉందా, లేదు. సో స్టాఫ్ ట్రైనింగ్ కాస్ట్ తీసుకెళ్లి ప్లాంట్ కాస్ట్ లో కలపచ్చా, ప్లాంట్ ప్రాపర్టీ ఎక్విప్మెంట్ కాస్ట్ లో కలపచ్చా, కలపకూడదు. ఓకేనా కాదా. కాస్ట్ ఆఫ్ రీలొకేషన్ ఆఫ్ స్టాఫ్ ఆర్ ఎంప్లాయీస్, ఇప్పుడు బిల్డింగ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తున్నాం రా,
బిల్డింగ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ అందరిని అక్కడ తీసుకెళ్ళడానికి రీలొకేషన్ చార్జెస్ ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ తీసుకెళ్లి బిల్డింగ్ కాస్ట్ లో కలిపేస్తావా? వీటికి వాటికి ఏం సంబంధం అసలు? అవునా కదా చెప్పండి. ఇవన్నీ కలపాల్సి. ఓపెనింగ్ సెరమనీ చేసావురా, భోజనాలు ఎట్టు బిల్డింగ్ ఓపెనింగ్ చేసి రిబ్బన్ కటింగ్ ఎట్టి ఆ భోజనాలు ఎట్టిందని తీసుకెళ్లి బిల్డింగ్ కాస్ట్ లో కలిపేస్తావా? ఇలాంటి ఏదో పనులు ఏవి చేయకు. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్, ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపేస్తావా? కలప. పర్చేస్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఫర్ పీపీ. ఇప్పుడు నేను ప్రాపర్టీ ఒక ప్లాంట్ కొన్నాను, లేకపోతే ఒక ఎక్విప్మెంట్ కొన్నాను. ఆ ఎక్విప్మెంట్ కి 1 ఇయర్ కి యాన్యువల్ మెయింటెనెన్స్ చేయించారు. యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఎవరితోనో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను. ఇది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెంటరీ ప్లాంట్ అండ్ ప్రాపర్టీ కండిషన్ లో ఉందా లేదా? ఉంది. ఇది ఫ్యూచర్ లో చేయబోయే మెయింటెనెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తావా? ఫ్యూచర్ లో దానికి జరిగే రిపేర్లన్నీ ఇప్పుడు తీసుకొచ్చి యాడ్ చేసుకుంటూ పోతావా ఏంటి? అలాంటివి ఏం లేదు. మెయింటెనెన్స్ కాస్ట్ తీసుకొచ్చి ప్లాంట్ అండ్ ప్రాపర్టీలో కలుపుతావా? కలపకూడదు. ఆ, కలపచ్చు. ఇప్పుడు నువ్వు చేయబోయే రిపేర్స్, ఇప్పుడు చూడండి ఇదిగో కింద ఉంది డే టు డే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. డే టు డే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అయితే కలపవు. కానీ అదే రిపేర్ వల్ల సింపుల్ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ మీద ఏదో పెయింట్ చేయిస్తున్నాను, లేకపోతే దీని మీద ఏదో పెచ్చులు ఊడిపోయాయని అవన్నీ చేయిస్తున్నాను, అవన్నీ తీసుకెళ్లి బిల్డింగ్ కాస్ట్ కలిపేస్తావు? కలపవు. కానీ ఇదే బిల్డింగ్ మీద ఇంకో రూమ్ కడతాను, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? దీని వర్త్ పెరుగుతుంది. అది కలుపుతావు లేదా? కాస్ట్ లో కలుపుతావు. నువ్వు ఏదైనా సరే ఒక ఖర్చు పెట్టావు, ఆ ఖర్చు వల్ల అసెట్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది అనుకో, అవి తీసుకెళ్ళి నువ్వు క్యాపిటల్ కాస్ట్ అవుతుంది, అవన్నీ తీసుకెళ్ళి అసెట్ లో యాడ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఓకేనా కదా? అర్థమైందా లేదా చెప్పండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్, జనరల్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, అది అలోకేటెడ్ ఓవర్ హెడ్స్ ఇవన్నీ కలుపుతాం మనం. కలపం ఇందాకలే అనుకున్నాం. అబ్నార్మల్ కాస్ట్ ఏమైనా అయ్యాయి అనుకోండి, ఏదైనా ఫాల్టీ డిజైన్ వల్ల, స్పాయిల్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ అవ్వడం వల్ల కొంచెం ఖర్చులు అయ్యాయి, ఇలాంటివన్నీ కలపచ్చా? అబ్నార్మల్ కాస్ట్ ఏవైనా సరే మనం ఇన్వెంటరీలో కూడా కలపలేదు, ఇక్కడ కూడా కలపచ్చా? కలపకూడదు. లేబర్ స్ట్రైక్ అయిందిరా, లేబర్ స్ట్రైక్ సెటిల్మెంట్ కోసం ఎంత కొంచెం డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకెళ్లి లేబర్ స్ట్రైక్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే జరిగింది కదా అని కన్స్ట్రక్షన్ లో కలిపేస్తావా? ఓకేనా కదా చెప్పండి. ఆపరేటింగ్ లాసెస్, నీకు ఆ మెషిన్ నడిపినప్పుడు లాస్ వచ్చింది, ఆ లాస్ తీసుకెళ్ళి కాస్ట్ లో కల్పిస్తావా? ఆ సంబంధం ఏముంది? మెషిన్ కి తయారవడానికి ఆపరేటింగ్ లాస్ కి ఏమైనా సంబంధం ఉందా? క్యాష్ డిస్కౌంట్లు లాంటివన్నీ తీయచ్చా? తీయకూడదని చెప్పాను. ఇంట్రెస్ట్లు ఇండేస్ 23 చెప్తే యాడ్ చేస్తారు, ఇండేస్ 23 చెప్పకపోతే అన్ని మూసుకుని కూర్చోండి. ఓకేనా కాదా చెప్పండి. ఓకే, తర్వాత జాగ్రత్త చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ డన్ బై ది ఎంటిటీ బట్ ఆర్ నాట్ నెసరీ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్, సచ్ ఇన్కమ్ విల్ బి రికాగ్నైజ్డ్ ఇన్ P&L అండ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ పీపీఈ కాస్ట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, ఇక్కడ చూడండి ఫ్యాక్టరీ ప్రెమిసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకేనా? కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఖాళీ ప్లేస్ పడుతుంది. ఆ పక్క కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని రోజులు ఎలాగో ఈ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఇది ఖాళీగానే ఉంటది కదా, మా కార్ పార్కింగ్ ఇచ్చేయండి అని చెప్పారు. ఓకేనా? నేను తీసుకెళ్లి వాళ్ళ కార్ పార్కింగ్ ఇచ్చాను. ఓకేనా? ఆ కార్ పార్కింగ్ ఇన్కమ్ దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చా? చేయకూడదు. ఓకేనా కదా చెప్పండి. ఇదే point. తర్వాత దీని మీద నేను ఒక క్వశ్చన్ ఉంటది, అంటే వాళ్ళు లోన్ తెచ్చుకున్నారని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటది, మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఆ పాయింట్ మీద. ఓకే, తర్వాత ఇనీషియల్ గా కొనేటప్పుడు ఎంట్రీ ఏంటి చెప్పండి. మీకు ఇందాక చెప్పాను పీపీఈ టు క్యాష్, ఎక్స్ట్రాగా ఇంకో ఎంట్రీ పడుతుంది, ఏంటది? ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైన్. ఓకేనా కదా? ఎంతకి రికార్డ్ చేస్తాం అది? ప్రెసెంట్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. అదే ఎంట్రీకి మళ్ళీ రెండో సెపరేట్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది చెప్పండి. మీకు ఏం చెప్పాను ఇందాక చెప్పాను, అన్వైండింగ్ జరుగుతుందా లేదా? అన్వైండింగ్ జరిగేటప్పుడు ఎంట్రీ ఏంటి? అన్వైండింగ్ జరిగేటప్పుడు ప్రొవిజన్, ఆ డీకమిషనింగ్ లైబిలిటీ పెరుగుతుంది కదా, ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేదా? దానికి ఎంట్రీ ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? P&L టు ఇంట్రెస్ట్. మరి పీపీఈ మీద ప్రతి ఇయర్ ఏమవుతుంది? డిప్రిసియేషన్ టు పీపీఈ. కొంతమంది డైరెక్ట్ గా డిప్రిసియేషన్ టు అసెట్ అని వేయరు, కొంతమంది ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ వేస్తారు. వాళ్ళ ఎంట్రీ ఏమైనా వేస్తారు చెప్పండి? డిప్రిసియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అని వేస్తారు. అంటే ఎవరు వేస్తారు చెప్పండి ఇలా? అది ఎందుకు వేస్తారు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ చూపించడానికి రీజన్ ఏంటి? అసెట్ కాస్ట్ ని, ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉందో చూపించుకుంటూ ఉండడానికి ఈ మెథడ్ వాడతారు జనరల్. ఎందుకంటే జనరల్ గా అసెట్ కాస్ట్ కి ఇస్తాం అనుకో డైరెక్ట్ డిప్రిసియేషన్, అసెట్ వాల్యూ ఏమవుతుంది? రోజు రోజుకి వచ్చేస్తుంది. అసెట్ ఒరిజినల్ కాస్ట్ ఎంత తెలియదు, అది కూడా క్లియర్ గా డిస్క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో జనరల్ గా ఇప్పుడు అందరూ ఇదే వాడతారు. ఏం చేస్తారు? డిప్రిసియేషన్ నుంచి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే అసెట్ లో మనం డిస్క్లోజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అని చూపిస్తాం, యాక్చువల్ గా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ఏంటి? ఇటు సైడ్ ఉండాలి మామూలుగా అయితే, లైబిలిటీ సైడ్ ఉండాలి, కానీ మనం దీన్ని ఏం చూపిస్తాం? అసెట్ సైడ్ లెస్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అని చూపిస్తాం. అదే ఏదైతే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇక్కడ ఉంది.
ఓకేనా కదా చెప్పండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసెట్ కాస్ట్ తెలుస్తుంది, డిప్రిసియేషన్ ఇప్పటి వరకు ఎంత అయిందో తెలుస్తుంది, సెపరేట్ గా తెలుస్తుంది అనే ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదు. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? తర్వాత ఈ డిప్రిసియేషన్ ప్రతి ఇయర్ పిఎంఎల్, మరి ఏదైనా సరే ఏ మెథడ్ అయినా డిప్రిసియేషన్ డెబిట్ అవుతుంది, అది ఎక్కడికి వెళ్తా చెప్పండి? పిఎంఎల్కి వెళ్ళి డిప్రిసియేషన్ క్లోజ్ అయ్యి. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈడేదో మెషిన్ కొన్నాడు అంటే ఎంత అంట? 50,000. 50,000 అంట. యూస్ఫుల్ లైఫ్ ఎంత? 3 years. డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ వాడమని చెప్పాడు. డీకమిషనింగ్ కాస్ట్ ఎంత అవుతుందంట? 10,000 అవుతుంది ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత 10,000 అయితే అంటే దాని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలా లేదా చెప్పండి? ఎలా చేస్తారు చెప్పండి? 1/by, ఇక్కడ చూడండి ఒకసారి, డిస్కౌంట్ రేట్ ఎంత ఇచ్చాడు? 10%, అంటే 1.1 అయినా కదా చెప్పండి, అంతేనా కదా? 1/1.1 ఈజ్ ఈక్వల్ టు ఎన్నిసార్లు కొట్టాలి? 3 times కొట్టాలి. ఎంత వచ్చింది? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వస్తుంది కదా, ఎంత? ఆహా, 0 పాయింట్ ఎంత వస్తుంది కదా, 1/1.1, 1, 2, 3, 0.7513 అనా? 0.7513. నేను చెప్తుంది ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కనుక్కోమన్నా, ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ కాదు. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కి ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ తేడా ఏంటి? ₹1 ఈ రోజు దేంతో సమానం అని ఇప్పుడు మనం లెక్కెడతాం. అంటే 3 years తర్వాత అది ₹1 అయితే ఈ రోజు అది ఎంతో సమానం? 0.7513 కదా. కావాలంటే చూడండి, ఇప్పుడు 0.7513 తీసుకోండి, దానికి ప్రతి ఇయర్ ఎంత యాడ్ అవుతుంది ఇంట్రెస్ట్? 10%, ప్లస్ 10%, ప్లస్ 10%, ప్లస్ 10% చేయండి. ₹1 వచ్చిందా లేదా? సో దాని మీనింగ్ ఏంటి? ఈ రోజున 0.7513 ఉంటే 3 years తర్వాత అది ఎంత అవుతుంది? ₹1 అవుతుంది అని అర్థం. ఓకేనా? సో 1/1.1, మీరు ఎప్పుడైనా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలంటే 1/1 ప్లస్ ఆ ఇంట్రెస్ట్ రేట్ హోల్ పవర్ ఎంత అయితే ఉంది. ఓకేనా? 3 years ఎంత వచ్చింది ఫ్యాక్టర్? ఇప్పుడు ఎంత చెప్పారు? 0.7513, అంతేనా కదా చెప్పండి. సో 0.7511 తీసుకుంటున్నారు రౌండ్ ఫిగర్. ఓకేనా? సో 0.751 ఇంటూ ఎంత? డీకమిషనింగ్ కాస్ట్ 10,000 అయినా అంటే 3 years 10,000 అయితే ఈ రోజు దేంతో సమానం? అది ₹7,510 ఈ రోజు. ఇప్పుడు ఎంట్రీ ఏమని వేయాలి చెప్పండి? పీపీకి ఎంత వేయాలి? 50,000 ప్లస్ ఈ 7,510 కూడా కలపాలి. అప్పుడు మొత్తం కలిపి ఎంత వేయాలి చెప్పండి? 57,510 వేయాలి. క్యాష్ ఎంత వేస్తారు? 50,000. మిగతా 7,510 ఎక్కడికి వేస్తారు? డీకమిషనింగ్ లయబిలిటీ ప్రొవిజన్ పెట్టి. ఇయర్ ఎండింగ్ లో ఏం జరుగుతుందో చెప్తారా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏమవుతుందో చెప్పండి. ఈ అమౌంట్ ఏమవుతుంది ప్రతి ఇయర్? అన్వైండ్ అవుతుందా లేదా చెప్పండి? 10% పెంచండి. 7,510 మీద 10% ఎంత? 751 అయినా? అవునా కదా? దానికి ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ అకౌంట్ 751 టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లయబిలిటీ ఎంత? 751. మరి అసెట్ మీద డిప్రిసియేషన్ వేయాలా లేదా? ఎంత డిప్రిసియేషన్? స్ట్రైట్ లైన్ మెథడ్ వాడమన్నాడు. అంటే 3 years కదా, డివైడ్ బై 3 ఎంత? 57,510 డివైడ్ బై 3 ఎంత? దానికి ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్, అసెట్ అకౌంట్. ఓకేనా కాదా చెప్పండి? డిప్రిసియేషన్ టు అసెట్. మరి ఈ డిప్రిసియేషన్ ఇది ప్రతి ఇయర్ ఇదే పడుతుంది. మరి ప్రతి ఇయర్ ఎండింగ్ లో ఏమవుతుందో చెప్పండి? ఇది డబుల్ ఎంట్రీ పడుతుంది. ప్రతి ఇయర్ ఎండింగ్ లో ఈ డిప్రిసియేషన్ ఇంట్రెస్ట్ రెండు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పిఎన్ఎల్ కి ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్ టు ఇంట్రెస్ట్. ఓకేనా కాదా చెప్పండి? ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుందో చెప్పండి? ఇలా ఇలా పెరిగి పెరిగి అది ఏమవుతుంది? ఈ డీకమిషన్ లయబిలిటీ ఇప్పటికి ఎంత అయింది? 7,510 ప్లస్ 751 ఎంత? ఇది ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇదిగో నేను ఓపెనింగ్, ఇంట్రెస్ట్, క్లోజింగ్. ఓపెనింగ్ ఎంత ఉంది? ఇది ఇప్పుడు ఎంతకి రికగ్నైజ్ చేశారు? 7,510 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 10% ఎంత? 751. క్లోజింగ్ వెళ్ళేసరికి ఎంత అయింది? అది 8 to నెక్స్ట్ ఇయర్ అదే కదా ఓపెనింగ్, 8,261. మళ్ళీ ఎంత ఇంట్రెస్ట్? 826. కలిపితే ఎంత? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఎంత? 9,087. మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత? 909. ఎంత చిల్లర వస్తుంది? అంత 10,000 వస్తుంది ఇంచుమించు. ఓకేనా కదా? సో ఇలా అన్వైండింగ్ అంటే ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ చార్జెస్ ఇలా పడతాయి. ఓకేనా కదా చెప్పండి? షెడ్యూల్ ఇది. ఓకే, వాడు అక్కడ షెడ్యూల్ వేసాడు 10,000. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ది పాయింట్. ఓకే, తర్వాత మనం ఎంత స్టార్ట్ చేసాం? 10:15 కదా. ఓకే, ఇంకా బాగుంది. ఒకసారి జాగ్రత్త చూడండి. సెకండ్ పాయింట్, ఇఫ్ పీపీ ఈజ్ అక్వైర్డ్ ఆన్ డిఫర్డ్ సెటిల్మెంట్ టర్మ్స్. అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు డబ్బులు కట్టనరా, ఫ్యూచర్ లో ఎప్పుడో కడతానని చెప్పారు. అంటే ఆబ్వియస్లీ అందులో ఏముంటుంది చెప్పండి? ఏ పోర్షన్ ఉంటుంది? ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంటుందా లేదా చెప్పండి? అవునా కదా? ఇప్పుడు నేను వెళ్ళి ఈ రోజు డబ్బులు కడితే నాకు ఏం చెప్పాడంటే, ఈ రోజు డబ్బులు కడితే 10 లక్షలు రా ఈ బిల్డింగ్ అని చెప్పాడు. 2 years తర్వాత కడితే
ఈ బిల్డింగ్ నాకు నేను అన్నాను ఇన్స్టాల్మెంట్స్ లో కడతాను అంటే ఆడేమన్నాడంటే ఒక పని చేయి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 5,50,000, సెకండ్ ఇయర్ ఎండింగ్ 5,50,000 కట్టరా అన్నాడు. అంటే మొత్తం కలిపి ఎంత కట్టిస్తున్నాడు నా చేత? 11 lakhs అయినా కాదా చెప్పండి? ఈ 11 lakhs లో మొత్తం ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత ఉంది? క్యాష్ ప్రైస్ 10 lakhs. అవునా కాదా చెప్పండి? ఈ రోజు వెళ్ళి బండి కొనుక్కుంటే, బండి ఏంటి, ప్రాపర్టీ కదా, ప్రాపర్టీ కొనుక్కుంటే 10 lakhs రా. ఇన్స్టాల్మెంట్ లో కడితే మొత్తం కలిపి ఎంత కడుతున్నావు? 11 lakhs కడుతున్నావు రా. అంటే డిఫరెన్స్ ఉన్న 1 lakh ఏంటి? ఇంట్రెస్ట్ అమౌంట్ అయినా కాదా చెప్పండి? అవునా కాదా? ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ 1 lakh ని మీరు ఇంక్లూడ్ చేస్తారా చేయరా? డిపెండ్స్. ఇన్ డేస్ 23 చెప్పింది అనుకోండి, అప్పుడు కలుపుతారు, లేకపోతే కలుపుతారా? జనరల్ గా అయితే కలపరు అనే థాట్. ఓకేనా కాదా? సో extra amount paid over the normal purchase price that is recognized as interest expense over the credit period in P&L and not included in PPE cost. అంటే ప్రతి రన్నింగ్ కి ఫస్ట్ ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? ఫస్ట్ ఇయర్ ఎంట్రీ ఏం పడుతుంది? 10 lakhs పెట్టి కొన్నాం అంటే ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? అసెట్ అకౌంట్ ఎంత? 10 lakhs టు ఇప్పుడు ఇవ్వలేదు డబ్బులు, ఆడి పేరు ఏదో ఒకటి అనుకుందాం, దేవి అనుకుందాం, టు దేవి ఎంత? 10 lakhs. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఇంట్రెస్ట్ నేనే చెప్తున్నాను, 50,000 అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం ఫస్ట్ ప్రస్తుతానికి. ఓకేనా? 50,000 ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది చెప్పండి? ఇంట్రెస్ట్ అకౌంట్ ఫస్ట్ దేవి అకౌంట్ ఎంత? 50,000. ఇన్స్టాల్మెంట్ కడతాం కదా, ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు ఎంట్రీ ఏంటి? దేవి టు క్యాష్. ఎంత ఇస్తాం దేవికి? ఈ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి ప్రతి ఇయర్ ఎండింగ్ కి? P&L టు ఎంత? 50. డిప్రిసియేషన్ పడుతుందా లేదా అసెట్ మీద? డిప్రిసియేషన్ దేని మీద పడుతుంది? మొత్తం మీద పడుతుందా లేకపోతే ఓన్లీ 5 lakhs మీద పడుతుందా? మొత్తం మీద పడుతుంది. డబ్బులు ఇవ్వడానికి డిప్రిసియేషన్ కి సంబంధం లేదు. డిప్రిసియేషన్ మొత్తం 2 years 10 years అనుకుందాం యూస్ఫుల్ లైఫ్, అప్పుడు ఎంత? 1 lakh అయినా కదా డిప్రిసియేషన్ టు అసెట్. ఈ డిప్రిసియేషన్ కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇలా నెక్స్ట్ ఇయర్ కూడా దేవి అకౌంట్ అలా పెరిగి లాస్ట్ కి ఏమవుతుంది? దేవికి డబ్బులు ఇచ్చాక దేవి అకౌంట్ క్లోజ్. ఓకేనా కాదా చెప్పండి? ఓకే సార్ ఏమంటున్నాడు? ఇఫ్ నార్మల్ పర్చేస్ ప్రైస్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ ఇట్ ఇస్ క్యాలిక్యులేట్ బై డిస్కౌంటింగ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు నేను ఇచ్చాను రా 10 lakhs, నేనే చెప్పాను నార్మల్ పర్చేస్ ప్రైస్ 10 lakhs అని. ఇప్పుడు ఇది నేను చెప్పలేదు అనుకో, అప్పుడు ఎలా లెక్కడతారు? ఇందాకలే చెప్పాను ఇప్పుడే. మీరు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత కడుతున్నారు? 5,50,000. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంత కడుతున్నారు? 5,50,000. బయట ఇంట్రెస్ట్ రేట్ 10% ఉంది. ప్రజెంట్ వాల్యూ కట్టగలరా లేదా? ఎలా కడతారు చెప్పండి? ఫస్ట్ ఇయర్ కి 1/1 ఒకసారి చేయాలి. ఇంటూ ఏం చేస్తారు? 5,50,000 అయినా ఎంత? 5,50,000 చేస్తారు. 5 lakhs అయినా కాదా చెప్పండి? ఫస్ట్ ఇయర్ దానికి ప్రెసెంట్ వాల్యూ 5 lakhs అయినా కాదా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో మీరు కట్టబోయే 5,50,000కి 1/1 టూ టైమ్స్ చేయాలి. ఇంటూ 5,50,000 ఎంత చెప్పండి? 4,54,545. అంటే ఈ రోజు ఈ అసెట్ కొనుక్కుంటే ఎంత? 9,54,545. 10% ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? అప్పుడు ఇనీషియల్ గా ఎంట్రీ ఏమైనా వేస్తాను, ఆడు ఇది ఇచ్చాడు రా, ఇది ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు దీని ప్రెసెంట్ వాల్యూ కట్టి, ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు, ప్రెసెంట్ వాల్యూ కట్టి 9,54,545 అయితే మీరు ఎంట్రీ ఏమైనా వేయాలి? అసెట్ అకౌంట్ లైబిలిటీ అకౌంట్ 954,545, అది ప్రతి ఇయర్ అలాగ క్లోజ్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఏ లిమిటెడ్ అంట పర్చేస్ ద మిషన్ విచ్ ఇస్ పేమెంట్ ఎలా అంట 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో కడతాడంట. ఎంత? ఒక్కొక్క యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 5,000 రూపీస్. ఓకేనా కదా? సో నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో, సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంత కడతాడని చెప్పాడు? 5,000, 5,000, 5,000. ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడా? ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంట? 10% అని చెప్పాడు. ఇంట్రెస్ట్ రేట్ 10% ఇచ్చాడు. మీరు ఏం చేయగలరు చెప్పండి? 1/1 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ అన్నిసార్లు చేయకండి, మీరు షార్ట్ కట్ లో ఎలా చేయొచ్చు దీన్ని? ఇప్పుడు దీని షార్ట్ కట్, క్యాలిక్యులేటర్ షార్ట్ కట్. 1/1.1. దీనికైతే ఏంటి? 1/1.1 హోల్ స్క్వేర్. దీనికైతే ఏంటి? 1/1.1 హోల్ క్యూబ్. అంతేనా కదా చెప్పండి? అప్పుడు మీరు ఏం చేయాలి? 1/1.1 కొట్టండి. కొట్టారా? ఈజ్ ఈక్వల్ టెన్ ప్లస్ 3 టైమ్స్ కొట్టండి. ఎంఆర్సీ కొట్టండి. ఎంత వచ్చింది? 2.4868 ఎంత వచ్చిందా లేదా? ఇంటూ ఎంత? ప్రతి ఇయర్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ 5,000 ఏనా? 5,000 తో మల్టిప్లై చేయండి. ఎంత? 12,434.26. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టెన్ ప్లస్ కాన్సెప్ట్ వాడాను కదా, అది ఎప్పుడు వాడగలరు మీరు? ఓన్లీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటేనే, యాన్యుటీ అమౌంట్స్ అన్ని ఒకేలా ఉంటేనే. యాన్యుటీ అంటేనే ఏంటి? ప్రతి ఇయర్ ఒకే అమౌంట్ కడతామని.
అప్పుడు మనం ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కట్టక్కర్లేదు, డైరెక్ట్ గా ఏం కట్టొచ్చు, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టొచ్చు. ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనం కట్టాం కదా, 1/1.1 ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్. ఎంఆర్సీ కొడితే ఎంత వచ్చింది, 2.4868 వచ్చింది. ఇంటూ డైరెక్ట్ గా 5,000 తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఒకేసారి 12,434.26. మళ్ళీ చెప్తున్నాను, ఇది వాడాలంటే ఈ మూడు అమౌంట్స్ సేమ్ అయితేనే వాడగలరు. ఓకేనా కాదా, అర్థమైందా లేదా? లేదు సార్ మాకు ఎందుకు తలనొప్పి అంటారా, నార్మల్ గా చేసుకో, 1/1.1 రాసి ఇంటూ 5,000 అలా చేసుకో. ఓకేనా కదా చెప్పండి. సో చూడండి ఒకసారి, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం 12,430 మనకు కూడా వచ్చిందా లేదా, వచ్చింది. మనం ఇనిషియల్ గా ఎంట్రీ ఏమైనా వేస్తాం చెప్పండి, పిపి టు పేయబుల్స్ ఎంత 12,430. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో సెకండ్ ఇయర్ ఎండింగ్ లో మరి ఇంట్రెస్ట్ వేయాలా లేదా, షెడ్యూల్ వేద్దామా, షెడ్యూల్ చెప్పండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడండి, షెడ్యూల్ ఎప్పుడైనా ఇలాగే వేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది, పేమెంట్ జరుగుతుంది మధ్యలో, ఈసారి పేమెంట్ కూడా జరుగుతుంది కదా. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 12,000, ఎంత అది 430. ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి ఫస్ట్ ఇయర్ కి, 10% అంటే ఎంత 1243 అయినా కదా చెప్పండి. పేమెంట్ ఎంత చేసావు 5,000 అయినా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇది ప్లస్ ఇది మైనస్ ఇదేనా, ఎంత 7. అది నెక్స్ట్ ఇయర్ కి వస్తుందో రాదో చెప్పండి, 8673 ఓపెనింగ్ లో. మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత 867, మళ్ళీ పేమెంట్ ఎంత 5,000, క్లోజింగ్ ఎంత, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఏంటి మళ్ళీ ఎంత 454 బదులు నేను 460 వేస్తాను అనుకోండి, ఈజీగా అయిపోద్ది. 5,000. ఓకేనా కాదా చెప్పండి. ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వేయాలి, ఫస్ట్ ఇయర్ లో ఎంత, సెకండ్ ఇయర్ ఎంత. దీనికి ఎంట్రీ అంటే చెప్పండి, ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఆ పేయబుల్ ఎవడైతే ఆడే. ఓకేనా కదా, పేయబుల్ టు ఇంట్రెస్ట్ అసెట్ అకౌంట్ డిప్రిసియేషన్ దేని మీద వేయాలి, సంపేత్తండ్రా. అసెట్ అకౌంట్ డిప్రిసియేషన్ 12,430 మీద వేయాలి. అసెట్ ఎంతకి రికాగ్నైజ్ చేసా బంగారం, 12,430కే కదా, మరి అసెట్ డిప్రిసియేషన్ దేని మీద వేయాలి, 12,430 మీద. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా. ఓకే చాలు, యాక్చువల్ గా మిగతా రేపు డిస్కస్ చేయాలి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే, బాయ్.